श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शुद्धब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभजदान् जाड्यान्धकारापहां हस्तैः स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। అందరికీ నమస్కారం. మనం చెప్పుకుంటున్నటువంటి నడిచే దేవుడు పుస్తకంలో ఉండేటువంటి గ్రంథానికి సంబంధించిన చాలా ప్రధాన విశేషాలన్నీ చెప్పుకున్నాము. అంతటితో ఆ గ్రంథానికి సంబంధించిన విశేషాలు పూర్తయినవి. అయితే ఆ గ్రంథాన్ని అనుసరించి నేను 2 విషయాలు చెప్తా అని చెప్పాను. అందులో ఒకటి మహామాఘి, దానికే మహామహము అని పేరు, మహామఘము అని పేరు. కుంభకోణంలో కలిగినటువంటి ఒకానొక తీర్థస్థలి. దాని గురించి దంపతులు కలిసి ఉండటానికని పరమాచార్యులు వారు చెప్పినటువంటి గొప్ప విశేషం గురించి, ఏది చేయడం చేత దంపతుల యొక్క దాంపత్యం చాలా బాగుంటుందన్న విశేషం, ఈ రెండూ కూడా చెప్తానని చెప్పడం జరిగింది. కమెంట్లో ఎవరైనా పెడితే చాలామంది అడగడం జరిగింది. అందుకని మొట్టమొదటి ఇవాళ మహామహం, దీనికే మామాంగం అని తమిళ భాషలో పిలుస్తారు, మహామహం అని పిలుస్తారు. దీనికి మహామహం ట్యాంక్ అని కూడా అంటూ ఉంటారు. ఇది కుంభకోణము. కుంభకోణం అంటే ఆది కుంభేశ్వర స్వామి వారి ఆలయం ఎక్కడుందో అక్కడ, అది కుంభకోణం. ఈ కుంభకోణం నేను చూడడం జరిగింది భగవంతుడి అనుగ్రహంతో. ఆది కుంభేశ్వర స్వామి వారి ఆలయం అక్కడ శారంగపాణి అని ఒక విష్ణుమూర్తి, చాలా ఉత్కృష్టమైనటువంటి ఆలయం శారంగపాణి. దాన్ని సారంగపాణి అని పిలుస్తారు. కానీ శారంగము అంటే స్వామివారి యొక్క ధనస్సు. మనకి శంఖభృన్నందకి చక్రి శారంగధన్వాగదాధర అని వస్తుంది. తర్వాత వనమాలి గది శారంగి అని కూడా వస్తుంది. ఆ శారంగపాణి ఆయన ఆ కుంభకోణంలోనే ఆయనకు సంబంధించినటువంటి ఆలయం ఉంది. అయితే కుంభకోణానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, మామూలుగా మన తెలుగు భాషలో కుంభకోణం అంటే ఏదైనా ఒక పెద్ద మోసాన్ని కుంభకోణం అని పిలుస్తారు. కానీ కుంభకోణం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మొత్తం సృష్టి అంతా కూడా లయం అయిపోయిన తర్వాత మరలా సృష్టి జరగడానికి సృష్టికి సంబంధించినటువంటి బీజాలన్నీ కూడా ఒక కుండలో దాచిపెట్టేటండి శివుడు ఆయన స్వరూపంగా. ఆయన ధనస్సుతోనూ, ఆ ధనస్సు అంటే ఆ విల్లుకి ఒక బాణాన్ని చేర్చి అది ఒక కోణంగా తయారు చేసి ఒక పడవగా మార్చి తర్వాత ఉండవలసినటువంటి సృష్టి ప్రధాన కర్తలందరినీ కూడా అందులో పెట్టి కాపాడాడని ఆ మొట్టమొదటి స్థలము కుంభకోణంగా. అంటే భూమి మీద అంతా ఇదైపోయినా కూడా ఆ మొట్టమొదటి జీవరాశి, ఆ జీవ బీజాలు కలిగినటువంటి ఆ ఆది కుంభము ఉన్నటువంటి చోటు అదొక్కటే చండి. మొత్తం భూమి అంతా కూడా నీటిమయం అయిపోయినా అక్కడ మాత్రం నీరు చేరలేదట. అక్కడే ఆ శివుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆ శివుడు సంరక్షించబడినటువంటి ఆ మరలా పునఃసృష్టికి కావాల్సినటువంటి సృష్టి బీజాలన్నీ కూడా అక్కడ నిక్షిప్తమయ్యాయి. కాబట్టి దానికి ఆది కుంభేశ్వరుడు అక్కడ వెలిసినట్టుగా అక్కడ చరిత్ర చెప్పుకుంటున్నాం. అయితే అక్కడే మహామహ క్షేత్రము అని క్షేత్రం ఉంది. అంటే శివుడు అక్కడ ఉన్నప్పుడు దాన్ని సంరక్షించడానికై త్రిశూలాన్ని నేలను గుచ్చేటండి. ఆ త్రిశూలాన్ని నేలను గుచ్చినప్పుడు అక్కడ 3 గొంతలు పడ్డాయి. ఆ గొంతలు పడినటువంటి చోట ఈ మహామహం అనేటువంటి పెద్ద తీర్థస్థలి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సమస్త తీర్థములు అందులోకి వస్తాయండి. ఏమేమిటంటే గంగా, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, సరయు అని ఈ మొత్తం సమస్తమైనటువంటి తీర్థాలు ఇవన్నీ కూడా బయలుదేరి, మహామహానదులన్నీ కూడా బయలుదేరి ఈ యొక్క తీర్థంలోకి చేరతాయట, ఈ మహామహంలోకి చేరతాయి. ఇది ఎప్పుడంటే మాఘమాస పౌర్ణమి నాడు ఈ ఉత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి జరుగుతుంది. అందున 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహామాఘి మనం కూడా చేసుకుంటాం కదండి. మహామాఘి అయినా మాఘ పౌర్ణమి చేసుకుంటాం. మనం సముద్ర స్నానానికి బయలుదేరి వెళతాం. మన ప్రాంతంలో భారతదేశం అంతా కూడా సముద్ర స్నానం చేస్తారు. కానీ అక్కడ ప్రత్యేకంగా ప్రతి 12 సంవత్సరాలకు వచ్చేటువంటి మహామాఘి అత్యంత ఉత్కృష్టమైనటువంటిదిగా, అంటే సమస్తమైనటువంటి మహానదులన్నీ కూడా అందులోకి చేరతాయి కాబట్టి అది మహామహము అని పిలవడం జరుగుతుంది. అది ప్రతి 12 మాసాలకు ఒక్కసారి ఆ ఉత్సవం జరుగుతుంది. అది మహామాఘ యొక్క వైశిష్ట్యము. దీన్నే మహామఘము అని పిలుస్తారు. ఇందులో స్నానం చేయటానికనే పరమాచార్య స్వామి వారు బయలుదేరి వెళదామనే ప్రయత్నంలో డాక్టర్లు వారించారని ఆయన ఆగటం జరిగింది. సరే, మొత్తానికి రెండవ విషయం ఏంటంటే చాలామంది భక్తులు
స్వామివారి దగ్గరకు వచ్చి మా దాంపత్యం బాగుండటం లేదండి, మా ఇద్దరి మధ్య సఖ్యత ఉండటం లేదండి, ఇద్దరి మధ్య పరస్పర విరోధాలు బాగా కలుగుతున్నాయండి అని చెప్పారు. అయితే ఈ లలితా సహస్రనామంలో స్వామివారు ఒక నామాన్ని చెప్పి ఆ నామాన్ని ఎప్పుడూ కూడా జపం చేయమని చెప్పారట ఇద్దరికీ కూడా. ఏమిటంటే కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కంధర, అంటే కామేశుడి చేత, అంటే కామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మాంగళ్యం చేత అమ్మవారు శోభిస్తోందని ఆ నామంలో మామూలుగా పైకి కనబడేటువంటి అర్థం. ఇంకా తాత్వికంగా చాలా విశేషాలు ఉన్నాయి ఇందులో, చాలా మంత్ర సంకేతాలు, మంత్రరహస్యాలు లలితా సహస్రనామంలో కోకొల్లలుగా ఉన్నాయి. అందుకని కామేశుడి చేత మాంగళ్యము కట్టించుకున్నటువంటి మహాకామేశ్వరి లలితా త్రిపుర సుందరి చాలా శోభిస్తోంది అని ఈ ఒక్క పాదము, పూర్తి శ్లోకం కూడా అక్కర్లేదు, పూర్తి శ్లోకం చదవగలిగితే చదవచ్చు, లేని పక్షంలో ఈ ఒక్క పాదం చదివినంత మాత్రం చేత దంపతుల మధ్య వైరం తొలగి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరిగి చాలా అన్యోన్యంగా ఉండి శత సంవత్సర పర్యంతం అన్యోన్యంగా ఉంటారని పరమాచార్యుల వారు అందరికీ కూడా చెప్తూ ఉండేవారటండి. అటువంటిది చాలా విశేషమైనటువంటి నామం ఇది. అంతేకాకుండా గత 2 రోజులుగా నేను ఎటువంటి వీడియో అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నా ద్వితీయ కుమార్తెకి బారసాల నామకరణం చేయటం జరిగింది. అందుచేత నేను పెట్టలేకపోయాను వీడియోలు. రెండవది రమణులు చెప్పిన కథలు, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మనం రామాయణంలో కథలు చెప్పుకుంటున్నాము, ఇంకా అనేక కథలు భగవాన్ రమణులు చెప్పినటువంటి కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా నెమ్మదిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందున అదీ కాకుండా నేను కొత్తగా ఇంకొకటి ఏదైనా ప్రారంభిద్దాం ఉద్దేశంలో 2 విషయాలని తీసుకున్నాను. అంటే ఇప్పటిదాకా ఎవరు చెప్పనటువంటివి, అంటే ఒకటి చెప్పినదే చాలామంది చెప్పారు, కాకపోతే సామాన్యులకు అర్థమయ్యేలా చెప్దామని ఒక ప్రయత్నం, అదొకటి. రెండవది ఇప్పటిదాకా ఎవరు చెప్పనటువంటిది. ఆ రెండిటి గురించి నేను ఈ వీడియోలో ప్రస్తావన చేసి దానికి సంబంధించినటువంటి ఒకానొక ప్రక్రియను కూడా ఇందులో పెట్టడం జరుగుతోంది. అంటే ఆ థంబ్నెయిల్స్ కూడా పెడుతున్నాను నేను. ఒకటేంటంటే మహాభారతంలో, అంటే వ్యాసుడు 1,00,000 పైచీలకి శ్లోకాలతో మహాభారతం రాశాడండి. అందులో అనేక స్తోత్రాలు ఉన్నాయి. అసలు మనకు బయటికి ప్రపంచానికి తెలియనటువంటి గొప్ప స్తోత్ర విశేషాలు, అంటే ఆ స్తోత్రం పారాయణ చేసినా విన్నా కూడా విశేషమైనటువంటి ఫలితం కలిగేటువంటి స్తోత్రాలు. ఆ స్తోత్రానికి సంబంధించిన కథ, ఆ స్తోత్రం చెయ్యటం చేత వచ్చినటువంటి ఫలితము చెబుతూ మహాభారతంలో ఉన్నటువంటి స్తోత్ర విశేషాలు, అంటే అశ్విని దేవతలకు సంబంధించిన స్తోత్రం ఉంది, వనదుర్గా ఉపాసన ఉంది, శివ సహస్రనామ స్తోత్రం ఉంది, విష్ణు సహస్రనామ స్తోత్రం అందులోదే అందరికీ తెలుసును. భాగవతం అంతా మొత్తం ఉంది మహాభారతంలో. సనత్సుజాతీయం ఉంది. చాలామందికి యక్ష ప్రశ్నలు తెలుసు కానీ నహుష ప్రశ్నలు ఎవరికీ తెలియవు. చాలామందికి తెలియకపోవచ్చు అని నా ఉద్దేశం. నహుష ప్రశ్నల గురించని కానీ, తర్వాత ఇంకా శ్లోక శతరుద్రీయము, అంటే నమకం అందరూ పారాయణ చేయలేరు. ఎందుకంటే నమకము ఒక ఉపనయన సంస్కారం కలిగి మంత్రపూర్వకంగా చేసేటువంటి ఒకానొక గొప్ప మంత్రభాగము నమకం. అంటే మొత్తం కృష్ణయజుర్వేదంలో శివుడికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా అందులో చెప్పబడ్డాయి. అది నమకము అని మనం అభిషేకాల్లో వాడుతూ ఉంటారు. అయితే ఇది అశ్వత్థామ అడిగినందుకు వ్యాస మహర్షి ఈ మొత్తం నమకాన్ని 100 శ్లోకాలతో శతరుద్రీయము అనేటువంటి పేరుతో స్తోత్ర సంపుటిగా చెప్పాడండి. దీన్ని మహాభారతంలో ఉన్నది. ఇది పారాయణ చేయడం చేత నిజంగా నమకం పారాయణ చేస్తే ఇటువంటి ఫలితము ఈ శ్లోకరుద్రం అంటే శతరుద్రీయం పారాయణ చేసిన అంతే ఫలితం కలుగుతుందని వ్యాసుడే చెప్పాడు. వ్యాసుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే, ఆ మహానుభావుడు చెప్పాడు. కాబట్టి అది ఒకటి. రెండవ విషయం ఏంటంటే నేను చెప్దాం అనుకున్నటువంటి రెండవది సౌభాగ్య భాస్కరము. అంటే ఇవాళ లలితా సహస్రనామం అందరూ చదువుతున్నారండి. చాలామంది లలితం చదువుతున్నారు. నేను వారెవరిని తప్పు పట్టడం లేదు కానీ అక్షర దోషాలతోనూ ఎక్కడ ఆపకూడదో అక్కడ ఆపుతూ పదచ్ఛేదం తెలియకుండా, అంటే పదము ఒక వాక్యాన్ని ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదో తెలియకుండా ఎలా పడితే అలా చదువుతూ అక్షరాన్ని ఎలా పడితే అలా ఉచ్చరిస్తూ చదవడం చేత చదివిన పుణ్యం రాకపోగా అలా చదవడం చేత మరింత పాపం అంటుకుంటుందని మనకి కనబడుతూనే ఉంటుంది. లలితలో ముందే ఆ హయగ్రీవుడు అగస్త్యుడికి చెబుతాడు ఈ విశేషం. హయగ్రీవాగస్త్య సంవాదము బ్రహ్మాండ పురాణంలో ముందు చాలా జరిగిందండి. మనకు కేవలం లలిత దగ్గర నుంచి మనం చెప్పుకుంటాం కానీ దాని ముందు చాలా జరిగింది. అగస్త్యుడు 10 మార్లు అడగడం, హయగ్రీవుడు చెప్పకపోవడం, నాకు అర్హత లేదా అని అగస్త్యుడు అనడం, ఇదంతా కూడా
భాస్కర రాయల వారు సౌభాగ్య భాస్కరం అనేటువంటి పేరుతో లలితా సహస్రనామానికి భాష్యం రాశారు. లలితా సహస్రనామానికి భాష్యం మనం రోజుకు ఒక్క శ్లోకం చెప్పుకున్నా అది అంటే చెప్పుకోవటం చేత అంటే కొంతలో కొంత నాకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్నో భావన నాకొకటి. రెండవది వినేవాళ్ళకి, ఎందుకంటే లలితా సహస్రనామం భాష్యం వినడం దేనికంటే ఏదైనా ఒక స్తోత్రం చదివేటప్పుడు ఆ స్తోత్రం బాగా తెలుసుకొని దాని అర్థం ప్రతిపదార్థం కూడా తెలుసుకొని చదవడం చేత అది చదివేటప్పుడు ఆ భావన మదిలో మెదులుతుంది. ఆ భావనతో మనం చదవడం చేత మరింత పుణ్యం కలిగి అమ్మవారి యందు దృష్టి బాగా కుదురుతుంది. అందుకని మన పురాణాలు ప్రవచనాలు అవన్నీ కూడా దానికేనండి. ఎందుకనంటే ప్రవచనం వినడం చేత పుణ్యం ఎందుకు కలుగుతుందంటే, ఇప్పుడు నేను ప్రవచనంలో శివుడికి ఇలా కూర్చున్నాం, మనం శివుడి దగ్గర కూర్చున్నాం, మనం శివుడు ఎదురుగుండా మనం కూర్చుని ఒక చెంబుతో పాలు పోస్తున్నాం అంటే మీరు వింటూ ఉంటే మీరు చేస్తున్నట్టుగా ఒక భావన వస్తుంది మనకు మనసులో. అలా భావన చేయటం కూడా చాలా పుణ్యం. అందుకని ప్రవచనం వినమని, ప్రవచనం అనేటువంటి సంప్రదాయం మన సనాతన ధర్మంలో అనాదిగా వస్తోంది. సూత మహాముని, శౌనకాది మహామునుల దగ్గర నుంచి ఈ విధానం వస్తూనే ఉంది. కాబట్టి అలా వినటం చేత చాలా పుణ్యము. ఎందుకని కాబట్టి లలితా సహస్రనామం లాంటి దానికి భాష్యం చెప్పుకోవటం అది చాలా ఒకానొక సాహస కార్యం. కానీ గురువుల అనుగ్రహంతో, మా పెద్దవాళ్ళ అనుగ్రహంతో, మా గురుదేవుల అనుగ్రహంతో దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం నేను చేద్దామని నిర్ణయించుకున్న నా పరాశక్తి నా నోటమ్మట పలికించాలని అనుకుంటూ మీకు ఆ రెండుకి సంబంధించినటువంటి విశేషాలు చెప్పాను. ఎవరు దేనికి ఎక్కువ ప్రతిపాదన చేస్తారో ఆ విషయాన్ని గురు పౌర్ణమి నుండి మొదలు పెడతాను. ఖచ్చితంగా గురు పౌర్ణమి నుండి ఆ విషయాన్ని మొదలుపెట్టి నేను ప్రతినిత్యం చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రోతలందరూ కూడా గమనించి ఏ విషయం చెప్తే బాగుంటుందో ఆ విషయం గురించి ఫలానా చెప్పండి అన్న కమెంట్లో చెప్తే గనక అది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సర్వం శ్రీ అరుణాచలేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.